Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. Thank you. Hi. ఎవర్రా ఆవిడ? మన ఐశ్వర్య రాయ్. ఏ రాయ్? ఐశ్వర్య రాయ్ అబ్బా. ఆవిడ ఐశ్వర్య రాయ్ కాదు. ఆ టైప్ లో హిందీ యాక్టర్ అని చెప్తున్నాను. యాక్టర్ అట. రండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. సరే పద. Okay. యా మిస్ కళ్యాణి, మీరు ఎవరినో లవ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అది నిజమేనా? అవును, నేను ఒకరిని ప్రేమిస్తున్నది నిజమే. ఆయన సినిమాకి సంబంధించిన వ్యక్తా మేడం? కాదు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. విడోవర్, ఓ బిడ్డ ఉంది. తప్పుకోండి. పిల్లని వెళ్ళిపోయకండి. తప్పుకోండి. కనబడదు. సైడ్ ఇవ్వండి. తప్పుకో. వచ్చి తప్పు. జరగమంటే సైడ్ సైడ్ పైకి ఎక్కి వెళ్ళాల్సిందే. ఇలా వెళ్ళడం కష్టం, బండికి చెప్తా. నాన్న, ఇది ఆవిడ చిన్న కారు నాన్న. అయితే ఏంట్రా, పద ఎక్కు. ఇది కూడా మంచి ఐడియానే. పెళ్ళయ్యాక మీరు యాక్ట్ చేస్తారా మేడం? అందుకు మీ కాబోయే హస్బెండ్ ఒప్పుకుంటారా? ఆయన ఎప్పుడు నా వెనకే ఉంటారు. ఆవిడ చెప్పినట్టు వెనకే ఉన్నారే. ఈయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఎంఏఎం రంగస్వామి గారి అబ్బాయి భాస్కర్ కదా? అవును, ఆయనే. మేడం సారు చిక్క కలిసే వెళ్దాం. ఓకే. ఒక్క నిమిషం. మీకు కళ్యాణికి పరిచయం ఉందంటున్నారు, అది నిజమేనా? కళ్యాణి మీ కళ్యాణి బీరాల వట్లే పరిచయం అంటున్నారు. అది వీళ్ళకలా తెలుసురా? లోకానికి తెలిసిపోయింది. భయపడకుండా చెప్పండి. నాకేం భయం. అయితే చెప్పండి. పరిచయం ఉన్నమాట నిజమే. ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఆ? ఎన్నాళ్ళ నుంచి పరిచయం అని అడిగాను. ఎన్నో రోజులుగా. సార్ ఈ పరిచయం ఎప్పుడు మొదలైంది సార్? ఆ, నా వైఫ్ చనిపోయినప్పుడే నాకు మొదటిసారి పరిచయం. మా అయ్యగారికి మనసు బాధగా ఉన్నప్పుడు కళ్యాణి కావాలని నన్నే అడుగుతారు. అర్ధరాత్రి అయినా సరే నేనే ఎలాగోలా అరేంజ్ చేస్తాను. మీ పెళ్ళెప్పుడు సార్? ఆయనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ప్రశ్న అంటే ప్రశ్నించడమేనాపా విసిగిస్తూ. పెళ్ళి అయిపోయిందంటున్నారు. రహస్యంగా పెళ్లి చేసుకున్నారేమో. విఐపి కాల్ సౌండ్. నాన్న, ఆగండి నాన్న. నాన్న, నాన్న, ఏంట్రా? ఆ స్టేజ్ మీద కూర్చోకూడదు, కింద కాదు బాబు, కూర్చోవాలి. మీరిద్దరు స్టేజ్ మీద మేడం పక్కనే కూర్చోవాలి. హాయ్. నమస్తే. హాయ్. హాయ్. నమస్తే. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఆకాష్. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటి Can I take a మిస్ selfie with కళ్యాణి you? గారు Yeah, of course. ఇక్కడికి విచ్చేశారు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు. ఇప్పుడు మిస్ కళ్యాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good evening, everybody. Such a pleasure to be here. First thing I would like to say, it's a huge, huge, huge pleasure for me to be here. హలో. హే, నువ్వు టీవీలో కనిపిస్తున్నావు. రియలీ? నేను ఇప్పుడు యాక్ట్రెస్ కళ్యాణితోనే ఉన్నాను. నేను ఆవిడతో సెల్ఫీ కూడా దిగాను తెలుసా శివాని? నటి కళ్యాణిని పెళ్లి చేసుకోబోయేది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. అది సరే, మీ నాన్న యాక్టర్స్ కళ్యాణిని పెళ్లి చేసుకోబోతున్నారంట. ఎవరన్నారు? టీవీలో వస్తుంటే ముందు నీ ఫోన్ తీసి న్యూస్ పెట్టు. ఓకే. చూసావా, నీ హీరో కరెక్ట్ గా ఒక హీరోయిన్ ని పడేశాడు. పాపం ఆ హీరోయిన్. మిస్ కళ్యాణి, మీరు ఎవరినో లవ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అది నిజమేనా? అవును, నేను ఒకరిని ప్రేమిస్తున్నది నిజమే. మీకు కళ్యాణికి పరిచయం ఉందంటున్నారు, అది నిజమేనా? పరిచయం ఉన్నమాట నిజమే. ఈ పరిచయం ఎప్పుడు మొదలైంది? ఇది ఎప్పుడు తీసావురా? ఇది వీడియో కాదు, టీవీ న్యూస్. టీవీ న్యూసా ఇది? ప్రముఖ వ్యాపారవేత్త ఎంఏఎం రంగస్వామి గారి అబ్బాయి భాస్కర్ అని నటి కళ్యాణి భాస్కర్ కన్ఫర్మ్ చేశారు. నటి కళ్యాణి ఎంఏఎం రంగస్వామి గారి అబ్బాయి భాస్కర్ రహస్య వివాహం చేసుకున్నట్టు భాస్కరే ఒప్పుకున్నారు. నటి కళ్యాణి పెళ్లి వార్త చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. రే చూడండి, మ్యాటర్ వేరే రూట్లో
పరువు పోతుంది. రంగస్వామి గారి అబ్బాయి రంగస్వామి సన్ ఆఫ్ రంగస్వామి నా పేరుని పాడు చేసేశారు. మనం ప్రెస్ మీట్ పెట్టి చెప్పేద్దామంటారా? ఏమని? వ్యాపారవేత్త భాస్కర్ రంగస్వామి గారి అబ్బాయి కాదనా? ఎరా, ఈ చండాలమైన పని చేయడానికేనా ఈ కోతి ముక్కతో కలిసి బీదర వెళ్ళావు? తీరా. హలో హలో, భాస్కర్ సార్ ఉన్నారా? నేను యాక్ట్రెస్ కళ్యాణి గారి మేనేజర్ని మాట్లాడుతున్నాను. భాస్కర్ సార్తో మాట్లాడాలంటున్నారు మేడం. ఇప్పుడు మాట్లాడడం కుదరదండి. ఓనర్ గారు బిజీగా చివాట్లు తింటున్నారు. మీ మ్యాటర్ నిప్పు అంటుకుంది. ఎవర్రాది? చూడండి పెద్దయ్య గారు, ఒకరు ఫోన్ మాట్లాడుతుంటే ఎవరు ఏంటని అడగకూడదంట. అడ్డుపడి అడిగితే మేన్ రాస్ కాదంట. అలా అని చెన్నయ్య గారు చెప్పారు. హలో. హలో, యాక్ట్రెస్ కళ్యాణి మాట్లాడుతున్నాను. ఎందుకని ఇలా అబద్ధం చెప్పి నాకు చెడ్డ పేరు తీసుకొచ్చారు? నేను భాస్కర్ని కాదు, భాస్కర్ వాళ్ళ నాన్న రంగస్వామిని. అది అది ఒక ఒక చిన్న తప్పు జరిగిపోయింది. మీ పేరు మీద ఒక పేరుంది కదా, మావాడు దాని గురించే మాట్లాడాడు. కానీ మీడియా వాళ్ళు మిగతా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏమనుకుని ఏం ప్రయోజనం? త్వరలో నన్ను పెళ్లి చేసుకోబోయేవారు నన్ను తప్పుగా అనుకుని ఈ పెళ్లి వద్దని వెళ్ళిపోయారు. మీరేం దిగులు పడకండి. ఈ ప్రాబ్లం కారణంగా మీ పెళ్లి ఆగిపోదు. మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. అలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి పెద్దయ్య గారు. పెద్దయ్య గారిది పెద్ద బుర్ర కదా. పెద్దయ్య గారు, కళ్యాణి వాళ్ళది మామూలు కుటుంబం కాదు. అమ్మ ముస్లిము, నాన్న పంజాబీ, అన్న క్రిస్టియన్. కళ్యాణి మాత్రం పక్కా హిందూ. ఫ్యామిలీ నేషనల్ పర్మిట్ పెద్దయ్య గారు. అటువంటి కోడలే రావాలి పెద్దయ్య గారు. తన్నుదంటే షేపులు మారిపోతాయి. రే, వీళ్ళని కొట్టడం అలా ఉంచు. ముందు ఆ కళ్యాణి పెళ్లి చేసుకోబోయి అతన్ని కలిసి కాళ్ల వేళ్లా పడి జరిగిందంతా చెప్పి అతన్ని పెళ్లికి ఒప్పించరా. అరే, ఆవిడ ఎక్కడున్నా కాళ్ళు చేతులు విరిచి తీసుకుందాం పదరా. ముందు వీళ్ళ కాళ్ళు చేతులు విరిచి మూలన కూర్చోపెట్టి నువ్వు ఒంటరిగా వెళ్ళరా. భాస్కర్ సార్, మీరు సడన్ గా సిద్ధార్థ్ గారిని కలవడానికి వచ్చిన కారణం తెలుసుకోవచ్చా? భాస్కర్ సార్, మీకు కళ్యాణికి మధ్య ఉన్న ప్రేమకి అడ్డుగా ఉన్నారు కదా ఆమె మాజీ ప్రియుడు సిద్ధార్థ్. ఆయన కలవడానికి ఒంటరిగా వచ్చారే, ఆయనతో సామరస్యానికా లేక ఆయన బెదిరించడానికా? సిద్ధార్థ్ నేను కలిసి వచ్చి మీకు సమాధానం చెప్పు. కళ్యాణిని తన కోసం వదులుకోమని సిద్ధార్థ్ అడిగేందుకు భాస్కర్ స్వయంగా వచ్చారు. సిద్ధార్థ్ కళ్యాణిని వదులుకుంటారా లేదా, కళ్యాణి సిద్ధార్థ్ కా భాస్కర్ కా అని ఇంకా సేపట్లో తేలిపోతుంది. 15% గ్రోత్ ఓవర్ ది లాస్ట్ ఇయర్. సార్, మీకోసం భాస్కర్ అని ఎవరో వచ్చారు. ఇప్పుడు బిజీగా ఉన్నాను, చెప్పు. ఓకే సార్. మిస్టర్ స్టీఫెన్, యువర్ పర్ఫార్మెన్స్ హ్యాస్ టు బి కాంట్రిబ్యూటెడ్ అలాంగ్ విత్ మిస్టర్ అలెక్స్ బికాజ్ నా పేరు భాస్కర్. నేను నా కోసం రాలా, మీకోసం వచ్చా. నేను తాగే బియరు మీ లవర్ పేరు ఒకడవడం వల్ల ఏం చెప్పక్కర్లేదు. గెట్ లాస్ట్. సిద్ధార్థ్ సార్, ఐ సెండ్ యు గెట్ అవుట్. రాస్కల్. నమస్కారం. ముఖ్యాంశాలు. నటి కళ్యాణి ప్రేమ వ్యవహారం ఓ కొత్త మలుపు తిరిగింది. నటి కళ్యాణి మాజీ ప్రియుడు సిద్ధార్థ్ని ప్రస్తుత ప్రియుడు భాస్కర్ తన ఆఫీసులో చితకబాదాడు. కెమెరాలన్నీ పగలగొట్టేస్తా. సిరిగింద్ర సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఆఫీస్ దగ్గరున్న మన ప్రతినిధి శ్రీరామ్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. శ్రీరామ్, అక్కడ ఏం జరుగుతోందో కాస్త వివరంగా చెప్తారా? సినిమాల్లో కూడా చూడనటువంటి ఫైటింగ్ సీన్ ఇక్కడ ప్రత్యక్షంగా జరుగుతోంది. కళ్యాణిని వదులుకోనని తెగేసి చెప్పిన మాజీ ప్రేమికుడు సిద్ధార్థ్ని ఇప్పటి ప్రేమికుడు భాస్కర్ కొట్టి ఈడ్చుకొచ్చే దృశ్యాన్ని మనం ఇప్పుడు లైవ్ గా చూస్తున్నాం. స్పాట్ నుంచి గాసిప్ టీవీ కెమెరామెన్ గంగతో మీ శ్రీరామ్. వీడి దగ్గర తన్నులు తిన్నింది నేను ఒక్కడినే అయి ఉంటాను. మీ నాన్న ఎవరినైనా కొట్టారంటే అందుకు కారణం ఉంటుంది. నువ్వు మీ తాత మీ నాన్నని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. రే ఆకాష్, ఇవిడే మీ అమ్మ. మీ నాన్నకి కొత్తమ్మకి ఎప్పుడురా పెళ్ళి? ఏ, నువ్వేదైనా అడగాలంటే ఆకాష్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగు. ఆకాష్, నువ్వెళ్ళు. నువ్వేమైనా పెద్ద మేరీకోమా? చెయ్యి వదలరా. వదలలేదంటే నీ ఫేస్ పగులుద్ది. వదలు ఆకాష్, వదలు.
రండి సార్, మీకోసం శివాని వాళ్ళ అమ్మగారి కోసమే వెయిటింగ్. ఏమైంది? ఏమైందా? మీరే చూడండి, మా అబ్బాయి ముక్కుని ఎలా పగలగొట్టారో. ఎందుకు కొట్టావు? పొగరు, అది అసలు ఆడపిల్లేనా? దొన్ని ప్లీజ్ మేడం, నువ్వు చెప్పు, ఎందుకు కొట్టింది? మా వాడేం చేయలేదు, తనే కావాలని వచ్చి కొట్టింది. ఏం చేయకుండా ఎవరన్నా కొడతారా? నువ్వేమన్నా తప్పు చేసావా? తప్పు చేసింది అది, వీణ్ అడుగుతారేంటి? మేడం, అంకుల్ వీడే ఆకాష్ని ఏడిపిద్దాం రండ్రా అని తీసుకెళ్ళాడు. ఏమని ఏడిపించాడు? మీకు యాక్ట్రెస్ కళ్యాణికి ఎప్పుడు పెళ్ళి అని టీస్ చేశాడు. నేను వద్దు అన్నాను. నా చేయి పట్టుకుని తిప్పేశాడు. అప్పుడే నేను కొట్టాను. అయితే ఓ మగ పిల్లాన్ని ఇలాగే కొడతావా? తండ్రి లేని పిల్ల కదా, పెంపకం అలాగే ఉంటుంది. నిన్ను వెరీ గుడ్, ఇలాగే ఉండాలి. ఆడవాళ్ళ మీద చేయేస్తే కొట్టాలి. అదే ఆ పిల్ల చేసింది. అమ్ముందా నాన్నున్నాడా అనేది ముఖ్యం కాదు, పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అనేది ముఖ్యం. మీరు వాడికి సరిగ్గా నేర్పించలేదు, అందుకే ఆ పిల్ల చేయబట్టుకులాగాడు. కరెక్ట్, భాస్కర్ సార్ చెప్పిందే కరెక్ట్. శివాని ఏ తప్పు చేయలేదు. ఇక ఏ ప్రాబ్లం లేదు, అందరూ క్లాస్కి వెళ్ళండి. ఓకే, బ్యూటిఫుల్. నాన్నా ఆ, నాన్నా ఏంటమ్మా? నాన్న థ్యాంక్ యూ నాన్న. నీలాంటి కూతురు నాకు పుట్టుండాల్సింది. చూడు, ఆకాశే తప్పు చేసినా నువ్వు ఇదే పని చేయాలి. ఓకే నాన్న, ఇంకా నయం అమ్మ రాలేదు. అమ్మ వచ్చుంటే ఈ స్కూల్ నుంచి నన్ను మార్చేసేది. నువ్వేం భయపడకు, అమ్మతో నేను మాట్లాడతానులే. ఓకే అయితే నేను రేపు అమ్మని తీసుకొని ఫారం మాల్కి వస్తాను. మీరు వస్తారా? ఓకే, ప్రామిస్? ప్రామిస్. హలో, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు 17 million సబ్స్క్రైబర్స్ ఆఫ్ Volga videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.